బైబిల్ గ్రంథం మనకి ఎన్నో గొప్ప విషయాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా దేవుని కోసం ఒక వ్యక్తి నిలబడినప్పుడు ఆ వ్యక్తి కోసం దేవుడు ఏం చేశాడు అనే అంశాలు బైబిల్లో చాలానే ఉన్నాయి. ఆ విషయాలలో ఒక విషయం నేటి క్రైస్తవ సమాజానికి చాలా చక్కగా సరిపోయింది. బైబిల్లో ఒక గ్రంథం గురించి స్టడీ చేస్తున్నప్పుడు అతను ఒక మంచి వ్యక్తి అని చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ వ్యక్తి చదివేసి పేజీ తిప్పేద్దాం అనుకునే వ్యక్తి కాదు, చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆ వ్యక్తి నేటి క్రైస్తవ సమాజానికి ఒక సవాలుగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేవుని ప్రజలకు ఒక సవాలు విసురుతున్నాడు. ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి. దేవుడు ఇతన్ని ఈ విధంగా నిలబెట్టకపోతే బైబిల్లో ఈ గ్రంథమే లేదు అనిపించేలా ఉన్నాడు ఇతను. ఈ మధ్యకాలంలో జరుగుతున్న యూట్యూబ్ ఇంటర్వ్యూలకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సమాధానం ఇచ్చి వెళ్ళిపోయిన వ్యక్తి అతను. కొన్ని నెలలుగా క్రైస్తవ మార్గం తరపున ఎంతో మంది దైవజనులు యూట్యూబ్ ద్వారా ఇంటర్వ్యూస్ ఇస్తూ దేవుని వాక్యాన్ని, క్రైస్తవ మార్గం యొక్క ఉద్దేశాన్ని బయట పెడుతున్నందుకు సంతోషిస్తున్నాం. అందును బట్టి దేవునికే మహిమ కలుగునగాక. ఇప్పుడు మనం చూడబోయే ఇతని విషయం తెలుసుకున్న తర్వాత అసలు ఇతను కదా ఇంటర్వ్యూ చేయబడాల్సింది అని మనకు అనిపిస్తుంది.